మన దేశంలో అష్టాదశ శక్తి పీఠాల్లో కొలువైన ఆలయాల్లో కంచి కామాక్షి ఆలయం ఒకటి. ఈ ఆలయంలో కామాక్షి అమ్మవారి కొలువై ఉండి భక్తుల చేత విశేష పూజలను అందుకుంటున్నారు. అష్టాదశ పీఠాల్లో ఒకటైన ఈ అమ్మవారి ఎక్కడున్నారు, ఈ ఆలయ విశిష్టత ఏమిటి అనే విషయాన్ని ఇక్కడ తెలుసుకుందాం. ఆదిపరాశక్తి అమ్మవారు అష్టాదశ శక్తి పీఠాల భక్తులకు చాలా పవిత్రమైనవి. ప్రతి పీఠానికి ప్రత్యేకమైన విశేషాలు ఉన్నాయి. కంచి కామాక్షి అమ్మవారి పీఠం కూడా ఎంతో విశిష్టమైన ఆధ్యాత్మిక ప్రత్యేకతను కలిగి ఉంది. అష్టాదశ శక్తి పీఠాల్లో ఒకటిగా వెలుగొందుతున్న కామాక్షిదేవి ఆలయం తమిళనాడులోని కాంచీపురంలో కొలువై ఉంది. పుష్పేషు మల్లి, పురుషేషు విష్ణు, నారీషు రంభ, నగరేషు కంచి అని మహాకవి కాళిదాసు వర్ణించారు. పువ్వులలో అత్యున్నతమైనది మల్లె అని, పురుషులలో ఉత్తమోత్తముడు శ్రీ మహావిష్ణువు అని, స్త్రీలలో అందమైన వనిత రంభ అని, నగరాల్లో మహోన్నతమైనది కాంచీపురం అని దీని అర్థం. కాంచీపురంలో వెలిసిన కామాక్షి తల్లిని దర్శించుకోవడానికి ఎన్నిసార్లు భక్తులు సంకల్పించుకున్నా వెళ్ళలేరని, తల్లి సంకల్పం ఉంటేనే అమ్మవారి దర్శనం సాధ్యమని విశ్వాసం. సమస్త భూమండలానికి నాభిస్థానమే కాంచీపురం. మనం తల్లి గర్భంలో ఉన్నప్పుడు మనల్ని తల్లి నాభి నుండే పోషిస్తుంది. అదేవిధంగా కంచి కామాక్షిని దర్శించుకున్న భక్తులను కూడా ఎటువంటి కష్టం లేకుండా పోషిస్తుందని భక్తుల విశ్వాసం. కాంచీపురంలోనే శ్రీరాముల తండ్రి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేసినందువల్ల శ్రీరాములు సంతానంగా కలిగారు అనేది ప్రతీతి. కామాక్షి అనగానే కా ప్లస్ మా ప్లస్ క్షి, కోరిన కోరికలు తీర్చేది అని ప్రతీతి. అంతేకాకుండా కా అంటే లక్ష్మి, మా అంటే సరస్వతి, అక్షి అంటే కన్ను. కామాక్షిదేవి అంటే లక్ష్మీదేవి సరస్వతీదేవిని కన్నులుగా కలది అని అర్థం. ఇకపోతే ఇక్కడ శంకరాచార్యుల వారు ఉగ్ర రూపంలో ఉన్న అమ్మవారిని శాంత రూపంలోకి తీసుకువచ్చి అమ్మవారిని అందరికీ అందుబాటులోకి తీసుకొచ్చారు. అంతేకాక భారతదేశంలోనే సప్త మోక్షపురాల్లో కంచి క్షేత్రం ఒకటి. అమ్మవారి అష్టాదశ శక్తి పీఠాల్లో కంచి కామాక్షిదేవి ఒకరు. దశరథ, తుండీర, శ్రీకృష్ణదేవరాయలు, చోళరాజులు, ఇక్ష్వాక వంశస్థులు అమ్మవారిని ఆరాధించినట్లుగా చరిత్ర చెబుతుంది. స్థల పురాణం ప్రకారం కాత్యాయనీదేవి పరమేశ్వరుని భర్తగా పొందడానికి తపస్సు చేసిన క్షేత్రమే కాంచీపురం. శివ పరీక్షలో భాగంగా తాను పూజించే సైకతలింగాన్ని శివకల్పితమైన గంగా ప్రవాహం నుంచి రక్షించుకోవడానికి సైకతలింగాన్ని ఆలింగనంతో కాపాడుకుంది. అలా ఆలింగనం చేసుకున్నప్పుడు అమ్మ గాజులు మరియు కుచుముల ముద్దలు ఇప్పటికీ అక్కడ శివలింగంపై దర్శనమిస్తాయి. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఆలయంలోని అమ్మవారి విగ్రహం పద్మాసనంపై కూర్చుని ఉన్నట్లు మలిచారు. దేవి తన చేతులతో పాసం, అంకుశం, పుష్పబాణం, చెరుకు గడలతో దర్శనమిస్తుంది. ఈ రూపంలో ఉన్న అమ్మవారిని దర్శనం చేసుకుంటే శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని భక్తుల నమ్మకం. ఇక్కడ అమ్మవారు చాలా ఉగ్ర రూపంలో ఉండి బలి కోరడంతో ఆదిశంకరాచార్యులు అమ్మవారి ఉగ్రత తగ్గించేందుకు శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారని చెబుతారు. ఇక్కడ శ్రీచక్రానికి పూజలు జరుగుతాయి. అమ్మవారిని ఈ దేవాలయ ప్రాంగణం వీడి వెళ్ళొద్దని ఆదిశంకరాచార్యులు అభ్యర్థించిన కారణంగానే ఉత్సవ కామాక్షి ప్రాంగణంలోనే ఉన్న ఆయన అనుమతి తీసుకుని ఉత్సవాలకు దేవాలయ ప్రాంగణం నుంచి బయటకు వస్తుందని మరో కథ ప్రాచుర్యంలో ఉంది. ఇక్కడ ప్రతిరోజు ప్రాతకాలంలో శ్రీ కామాక్షిదేవి ఉత్సవమూర్తిని మేలుకొలిపి నైవేద్యం సమర్పించి హారతి ఇచ్చి ఉత్సవమూర్తిని పల్లకిలో ప్రదక్షిణగా ఆలయంలోకి తీసుకుని వస్తారు. ఆ తరువాత అమ్మవారి ఎదురుగా గోపూజ చేస్తారు. అనంతరం అమ్మవారి ద్వారానికి ఉన్న తెర తొలగించి హారతి ఇస్తారు. ఆ సమయంలో భక్తులు అమ్మవారి విశ్వరూప దర్శనం చేసుకోవచ్చు. కామాక్షిదేవి ఇక్కడ 5 రూపాల్లో కొలువై ఉన్నారు. గాయత్రి మండపంలో కొలువైన అమ్మవారిని మూలదేవతగా పరిగణిస్తారు. ఈ మంటపంలో 4 గోడల్ని 4 వేదాలుగా, 24 స్తంభాల్ని గాయత్రి మంత్రంలోని 24 అక్షరాలుగా భావిస్తారు. తపో కామాక్షి, అంజనా కామాక్షి, స్వర్ణ కామాక్షి, ఉత్సవ కామాక్షి అనే మరో 4 రూపాల్లో ఇక్కడ దేవి కొలువై ఉన్నారు. అమ్మవారికి పౌర్ణమి రోజున నవావర్ణ పూజ, ప్రతి బుధవారం చందనపు కాపు పూజ, రోజు 3 సార్లు అభిషేకం నిర్వహిస్తారు. కుంకుమార్చన, దేవి అలంకరణ చేస్తారు. నవరాత్రులను 3 విభాగాలుగా విభజించి అమ్మవారిని పూజిస్తారు. మొదటి 3 రోజులు దుర్గాదేవిని, తర్వాత 3 రోజులు లక్ష్మీదేవిని, చివరి 3 రోజులు సరస్వతీదేవిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తారు. ఆ సమయంలో కన్య, సుహాసిని పూజలను విశేషంగా చేస్తారు. వీరిని పూజిస్తే అమ్మవారిని పూజించినట్లే అని భావిస్తారు. దేవీ నవరాత్రులు ఏ కొత్త కార్యక్రమం మొదలుపెట్టినా అది విజయవంతం అవుతుందని భక్తుల ప్రగాఢ నమ్మకం. అంతేకాక కాంచీపురంలోని కామాక్షి తల్లిని
సుగంధ కుంతలాంబ అవతారంలో కూడా భక్తులు దర్శించుకోవచ్చు. ఈ రూపంలో అమ్మవారు ఎక్కడా దర్శనమివ్వరు. అంతేకాదు సుగంధ కుంతలాంబను దర్శించుకున్న మహిళలకు అఖండ సౌభాగ్యం లభిస్తుందని నమ్మకం. ఈ క్షేత్రం విఘ్నాలకు అధిపతి గణేశుడు డంకా వినాయకుడు దర్శనమిస్తాడు. ఏకాంబరేశ్వర సుగంధ కుంతలాంబ కళ్యాణ మహోత్సవాన్ని డంకా బజాయింపుతో అందరికీ తెలియజేస్తాడు. ఈ క్షేత్రంలో మరో విశిష్టత ఏమిటంటే కామాక్షిదేవి ఆలయంలో ఉత్సవ కామాక్షి తల్లి విగ్రహానికి ఎదురుగా ఉన్న గోడలో తుండిరు మహారాజు ప్రియభక్తుల్లా శివుడికి నంది ఎలాగో అమ్మకు అలా ఎదురుగా ఉండి తుండిరు మహారాజు ఉంటారు. ఎవరైతే కామాక్షి తల్లిని నమ్మి కొలుస్తారో వారి దుఃఖాన్ని పోగొట్టడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని భక్తుల అచంచల విశ్వాసం. అంతేకాకుండా కామాక్షిదేవి ఆలయాన్ని గాయత్రి మండపంగా పిలుస్తారు. ఇక్కడ అమ్మవారు శ్రీ కామాక్షి, శ్రీ బిలహాసం, శ్రీచక్రం అనే 3 రూపాల్లో దర్శనమిస్తారు. ఈ కోవెల ప్రాంగణం చాలా విశాలంగా ప్రశాంత వాతావరణంతో నిండి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12:30 వరకు, తిరిగి సాయంత్రం 4 నుంచి 8:30 వరకు అమ్మవారిని దర్శించుకోవచ్చు. ఆలయంలో కుడివైపున గజరాజుల కోసం ప్రత్యేకంగా ఒక షెడ్డు ఉంటుంది. ప్రతిరోజు ఉదయం గోపూజ, గజపూజను ఉదయం 5 గంటలకు నిర్వహిస్తారు. ఇక్కడ దర్శించదగిన ముఖ్యమైన దేవాలయాలు పంచభూతాత్మిక లింగాల్లో పృథ్వీలింగమైన ఏకాంబరేశ్వర స్వామి, వరదరాజు పెరుమాళ్, కంచిపీఠం, బంగారు బల్లితో పాటు ఎన్నో పవిత్ర దేవాలయాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ కంచి పట్టు చీరలకి ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ సిల్క్ సొసైటీలు ఉన్నాయి. వివిధ రకాలకు చెందిన సిల్క్ వస్త్రాలు, ముఖ్యంగా చీరలు ఇక్కడ నుండే దేశ విదేశాలకు ఎగుమతి అవుతూ ఉంటాయి. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన శ్రీ కంచి కామకోటి పీఠం ఇక్కడే ఉంది. ఇక్కడికి నిత్యం దేశ విదేశాలకు చెందిన యాత్రికులు, వ్యాపారులు, భక్తులు పెద్ద సంఖ్యలో వస్తూ ఉంటారు. కంచిలో భక్తులు బస చేసేందుకు దేవాలయానికి చెందిన సత్రాలు, ఇతర అతిథి గృహాలు ఉన్నాయి. రైలు, బస్సు మార్గంలో అమ్మవారిని దర్శించుకునేందుకు వేలాది మంది భక్తులు తరలి వస్తూ ఉంటారు.